మనం ఈరోజు గుంట పొంగనాలు చేసుకుందాము. ఈ బియ్యము మినప్పప్పు కలిపి నానబెట్టి మిక్సీ పట్టుకున్నా. దోశకి ఎట్లా పట్టుకుంటామో సేమ్ అంత అట్లనే పట్టుకోవాలి. దీంట్లో కావలసిన పదార్థాలు: కొత్తిమీర, ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా. ఇప్పుడు పెనం పెట్టుకొని దాంట్లో గుంతలలో ఇవి పోసుకోవాలి. కలుపుకున్నాం కదా. చూపిస్తా ఎట్లా వేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు గుంట పొంగనాలు పెట్టుకున్నాం కదా. ఇట్లా నూనె పోసుకోవాలి. అన్నిట్లలో ఇట్లా నూనె పోసుకొని ఇట్లా అన్నిట్లలో పోసుకోవాలి. ఇప్పుడు దోశ లెక్క కలుపుకున్నాం కదా. ఇట్లా పోసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. చిన్న మంట మీద వేసుకోవాలి. లేకపోతే మొత్తం మాడిపోతుంది. ఇట్లా మనం మొత్తం పోసుకున్నాం కదా. కొంచెం కొంచెం పైన నూనె పోసుకోవాలి. ఇట్లా మంచిగా ఈజీగా వెళ్తాయి అన్నట్టు. మూత పెట్టుకుందాం. మంచిగా ఆవిరి కొడుకుతాయి. మూత తీసి చూసుకున్నాము. మంచి కాలు ఇప్పుడు మర్రేసుకుందాం. చెంచుతోటి మంచిగా మర్రేసుకుందాం. ఇట్లా మర్రేసుకోవాలి. ఒక్కొక్కటి కింది కూడా మంచిగా కాలితే మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా మర్రేసుకోవాలన్నీ. ఇప్పుడు అయినాయి కదా. తీసేసుకున్నాము ఒక్కొక్కటి. ఇట్లా అంతే. మంచిగా కాలినవి. మళ్ళీ ఒకసారి వేసుకుందాము. ఇప్పుడు నూనె అవసరం లేదు. ఇక పైన వేసుకుంటే అయిపోతుంది. ఒక్కొక్క చెంచా ఇట్లా వేసుకోవాలి. మంచిగా నిదానంగా వేసుకోవాలి. గుంట పొంగనాల దాంట్లకు కొబ్బరి చట్నీ వేసుకుందాము. దాంట్లో కావలసిన పదార్థాలు: మిక్సీ జాలర్లో కొబ్బరి ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం కట్ చేసుకుని, పల్లీలు, అల్లం వెల్లిగడ్డ సగం చెంచా ఉప్పు వేసుకుందాం. సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చట్నీ వేసుకున్నాం కదా. దాంట్లో పోసి పెట్టుకుందాం. జీలకర్ర, ఆవాలు,
స్టవ్ బంద్ చేసుకొని పసుపు కొంచెం అంతా పసుపు వేసుకుందాం. పోసి పెట్టుకున్నాక ఈ పోసిలా కలుపుకుందాం. ఇట్లా గుంట పొంగ 4 గంటలకు చట్నీ రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా చేసుకోరి, చాలా బాగుంటుంది.